ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి, డేట్ 25/8/2024, రివైజ్ కోర్స్ డేట్ 4/11/2001. మురళి హెడ్లైన్: సత్యవాదిగా అవ్వండి మరియు సమయ ప్రమాణంగా దయాద్ర హృదయులుగా అయి అనంతమైన వృత్తి, దృష్టి మరియు కృతిని తయారు చేసుకునే దృఢ సంకల్పం యొక్క దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్దాదా తమ అతి ప్రియమైన, అపురూపమైన, మధురాతి మధురమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా కలుసుకునేందుకు వచ్చారు కదా, పరుగు పరుగున వచ్చారు. కనుక బాప్దాదా కూడా పిల్లలను కలుసుకునేందుకు పరుగు పరుగున వచ్చేశారు. మీరందరూ అయితే ఈ లోకం నుండే వచ్చారు, కానీ బాప్దాదా పరలోకం మరియు సూక్ష్మలోకం నుండి వచ్చారు. మరి అందరికంటే దూరం నుండి ఎవరు వచ్చారు? దూరదేశీ ఎవరు? డబల్ విదేశీలు దూరదేశీలా? కాదు. అందరికంటే దూరాతి దూరంగా ఉండే దూరదేశీ అయితే బాబాయే. బాప్దాదాకు ఈసారి డబల్ విదేశీ మరియు భారత్వాసీ పిల్లల ఒక విషయంలో చాలా గర్వంగా ఉంది. ఏ విషయంలో గర్వంగా ఉంది చెప్పండి? విశేషంగా డబల్ విదేశీ పిల్లలు ధైర్యం చూసి బాప్దాదాకు గర్వం ఉంది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా తండ్రిని కలుసుకునేందుకు వచ్చి చేరుకునేశారు. డ్రామా ఆట కూడా చూపించింది, కానీ తండ్రి మరియు పిల్లల కలయికను డ్రామా కూడా ఆపలేకపోయింది. కనుక ఇలాంటి ధైర్యవంతులైన పిల్లలపై బాప్దాదా విశేషంగా వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈరోజు ఈ క్షణంలో ఏ పుత్రుడు ఏ వరదానం కోరుకుంటాడో ఆ వరదానం లభిస్తుంది, సహజంగా లభిస్తుంది. కానీ ఈ వరదానాన్ని ప్రతిరోజు అమృత వేళలో మరియు కర్మయోగి స్థితిలో మాటి మాటికి హృదయపూర్వకంగా గుర్తు చేసుకోండి. నిరాశ చెందకండి. వరదానం అయితే ప్రాప్తించింది, కానీ కేవలం ఎలాగైతే స్థూల నయనాల మధ్యలో నిరంతరం బిందువు మెరుస్తూ ఉంటుందో అలా సదా నయనాలలో బిందువైన తండ్రిని ఇముడ్చుకుని ఉంచుకోండి. ఉంచుకోగలరా లేక కష్టమా? ఎలాగైతే స్థూలమైన బిందువు నిరంతరం ఉంటుందో అలా నయనాలలో నిరంతరం బిందువైన తండ్రి ఇమిడిపోయి ఉండాలి. ఇముడ్చుకున్నారా? ఫిట్ అయ్యారా? బయటికైతే వెళ్ళిపోరు కదా. ఒకవేళ నయనాలలో నిరంతరం బిందువైన తండ్రి ఇమిడి ఉంటే ఇక ఏ ఇతర వైపు నయనాలు ఆకర్షితమవ్వవు. శ్రమ నుండి విడుదలైపోతారు. ఇతర వైపులకు దృష్టి వెళ్ళనే వెళ్ళదు. మీరు పూర్తి సురక్షితంగా ఉంటారు. ఏం జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన తండ్రి ఇమిడి ఉండాలి. సదా నయనాలలో తండ్రి ఇమిడి ఉంటే హృదయంలో కూడా వారే ఇమిడి ఉంటారు. హృదయంలో మరియు నయనాలలో ఇముడ్చుకునే విధి బాప్దాదా అనగా సాహిబ్ను రాజీ చేసుకోవాలి. మరియు సాహిబ్ను రాజీ చేసుకున్నారా? సాహిబ్ అయిన బాప్దాదా మీపైన రాజీగా ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఎంత శాతం రాజీగా ఉన్నారు? కొందరు 99% అని, కొందరు 75% అని అన్నారు. అభినందనలు. బాప్దాదాను రాజీ చేయటం చాలా సులభం. బాప్దాదాను రాజీ చేసుకునే సహజ సాధనం సత్యమైన హృదయం. సత్యమైన హృదయంపై సాహిబ్ రాజీ అవుతారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతయే మహానత. సత్యమైన హృదయం కలిగిన వారు సదా సంకల్పం, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో రాజయుక్తంగా ఉంటారు. అంటే రహస్యాన్ని అర్థం చేసుకుని చేసేవారిగా, నడిచేవారిగా ఉంటారు. మేము ఎంతవరకు రాజయుక్తంగా ఉన్నాము అనేది పరిశీలించుకునేందుకు గుర్తు. రహస్యాన్ని తెలుసుకున్న వారు ఎప్పుడూ కూడా తమ స్వస్థితిపై కోపగించుకోరు, అనగా నిరాశ చెందరు. అంతేకాక సంకల్పంలో కూడా వృత్తి ద్వారా, స్మృతి ద్వారా, దృష్టి ద్వారా కూడా ఎవరిని కోపగించుకోరు. ఎందుకంటే వారి అందరి
లేక స్వంత స్వభావ సంస్కారాలను తెలుసుకునే రాజయుక్తులుగా ఉంటారు. కనుక తండ్రిని రాజీ చేసుకునే విధి రాజయుక్తంగా నడుచుకోవటం. రాజయుక్తులు అనగా స్వయంపై కూడా కోపం రాకూడదు, ఇతరులను కూడా కోపగించుకోరాదు. సదా సమయానుసారం తమ మనస్సు బుద్ధిని స్వప్నం వరకు కూడా సదా శుభంగా మరియు శుద్ధంగా ఉంచుకోండి. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణలో అంటున్నారు, బాప్దాదా అయితే శక్తులను ఇస్తున్నారు, కానీ సమయానికి ఆ శక్తులు ఉపయోగపడటం లేదు. బాప్దాదా విశేషంగా పిల్లలందరి సాతి అయ్యారు కనుక ఆ సంబంధంలో విశేషంగా అలాంటి సమయంలో అదనపు సహయోగంనిస్తారు. ఎందుకు? పిల్లలను సంపన్నంగా తయారు చేసి వెంట తీసుకెళ్లే బాధ్యత తండ్రిది. కనుక తండ్రి తన బాధ్యతను విశేషంగా అలాంటి సమయంలో నిభాయిస్తారు. కానీ అప్పుడప్పుడు పిల్లల మనసు యొక్క క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. మరి తండ్రి ఏం చేయాలి? అయినప్పటికీ తండ్రి స్విచ్ ఆన్ చేసేందుకు తెరిచేందుకు ప్రయత్నిస్తారు, కానీ దానికి సమయం పడుతుంది. తర్వాత ఎప్పుడైతే స్విచ్ ఆన్ అవుతుందో అప్పుడు ఇలాగైతే చేసి ఉండరాదు, కానీ జరిగిపోయింది అని అంటారు. కనుక సదా మీ మనసు యొక్క క్యాచింగ్ పవర్, దీనినే మీరు టచింగ్ అని అంటారు. ఆ టచింగ్ లేక క్యాచింగ్ పవర్ యొక్క స్విచ్ను ఆన్ చేసుకొని ఉంచుకోండి. మాయ ఆఫ్ చేసేందుకు ప్రయత్నిస్తుంది, సెకండ్లో ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమయం నాచూకుగా అవుతూ ఉంటుంది. ఇప్పుడిక అవ్వవలసిందే. భయపడ్డారు కదా? బాప్దాదా మొదట కూడా చెప్పారు, మీరందరూ ఈ సంవత్సరాన్ని ఎందుకు జరుపుకున్నారు? ఏ సంవత్సరంగా జరుపుకున్నారు? సంస్కార పరివర్తన ద్వారా ప్రపంచ పరివర్తన యొక్క సంవత్సరాన్ని జరుపుకున్నారు. పక్కాయే కదా? జరుపుకున్నారు కదా? లేకుంటే మర్చిపోయారా? పిల్లలు ప్రపంచ పరివర్తన యొక్క పక్కా సంకల్పం తీసుకున్నారు. కనుక ప్రకృతి తండ్రిని అడుగుతూ ఉంది, శుభ్రం చేసేందుకు నేను ఏర్పాట్లు చేస్తున్నాను, కానీ శుభ్రం చేసేందుకు ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు చేస్తూ చేద్దామా వద్దా, త్వరగా చేయాలా నెమ్మదిగా చేయాలా అనే సందిగ్ధంలో పడిపోయి ఆలోచిస్తూ ఉన్నారు. నేనేం చేయాలి అని ప్రకృతి అడుగుతూ ఉంది. మరి బాప్దాదా ప్రకృతికి ఏమని జవాబివ్వాలి? డబుల్ విదేశీలు చెప్పండి, కొద్దిగా ఎదురు చూడమని చెప్పండి. ఇదైతే సరైన జవాబు కాదు కదా. ఒకవేళ డబల్ విదేశీలు ఎదురు చూస్తూ ఉంటే విమానం లభించదు. ఇప్పుడైతే విమానం లభించింది కదా. విమానంలో నిద్రిస్తూ విశ్రాంతంగా వచ్చారు కదా. మొత్తం సభలో ఎవరికైనా వచ్చేందుకు కష్టం అనిపించిందా? చేతులెత్తండి. సమయానికైతే చేరుకున్నారు కదా. ఇది ధైర్యం యొక్క విషయం. ఎవరైతే కొద్దిగా భయపడ్డారో వారు కూర్చునిపోయారు. వెళ్ళాల్సిందే అని మీరు దృఢ సంకల్పం చేశారు కనుక వచ్చి చేరుకున్నారు. కేవలం ఒకరి విమానం మాత్రమే వెళ్ళిపోయింది, అంతే కదా. అదేమీ పెద్ద విషయం కాదు, తర్వాత మంచిది లభిస్తుంది. ఇప్పుడు ప్రకృతిని శుభ్రం చేసేవారిని ఆలోచనలో పడేయకండి. ఎందుకంటే స్థాపన చేసేవారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలి, ఇలా చేయాలా వద్దా, ఇది సరిగ్గా జరుగుతుందా జరగదా అనే ఆలోచనలో పడిపోతున్నారు. అవునా కాదా అనేది పూర్తి స్పష్టంగా ఉండాలి. ఇది రైటు, ఇది రాంగ్ అనేది స్పష్టంగా ఉండాలి. మీరు ఈ సంవత్సరాన్ని జరుపుకున్నందున ప్రకృతి అయితే తయారీలు చేస్తుంది, ఇప్పుడు కూడా చేయిస్తూ ఉంది. కానీ స్థాపనకు నిమిత్తమైన ఆత్మలు ఇప్పుడు ఏవైనా విషయంలో స్వయం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ ఆలోచించటంలో సమయాన్ని పోగొట్టుకోరాదు. సెకండ్లో స్పష్టమైన టచింగ్ రావాలి. బిందువు పెట్టడంలో ఎంత సమయం పడుతుంది? సెకండ్ అయితే ప్రాక్టికల్ జీవితంలో బిందువు ఉంచినప్పుడు కూడా సెకండ్ పడుతుంది. ఏదైనా విషయానికి బిందువు ఉంచటానికి లేక బిందు రూపస్థితిలో స్థితం అవటానికి సెకండ్ పడుతుందా? ఏదైనా విషయం మీ ఎదురుగా వచ్చిందనుకోండి, దాన్ని బిందువు ఉంచటంలో సెకండ్ పడుతుందా? పాండవులకు సెకండ్ పడుతుందా?
పాండవులకు బిందువు ఉంచటంలో సమయం పడుతుందని చెప్తున్నారు. వీరైతే సెకండ్ పడుతుందని చెప్తున్నారు. శక్తుల్లో శక్తి ఉందా? అలా కాదు. ఇరువురు సత్యమైన వారే. ఎందుకంటే వారు ఇప్పుడు సెకండ్లో బిందువు పెడుతూ ఉండవచ్చు, మీరిప్పుడు పెట్టలేకపోతూ ఉండవచ్చు. అందుకే తేడా వచ్చేసింది. ఇకపోతే అందరూ సత్యమైన వారే, సత్యమైన హృదయం గలవారే. మంచిది. హాల్ అయితే అంతా నిండిపోయింది. కింద పాండవ భవనంలో కూడా కూర్చుని ఉన్నారు. కింద కూర్చునున్న బాబ్దాదా ఎదురుగా ఉన్నారు. బాబ్దాదా మధువనంలో వచ్చేశారు అనే స్మృతిలో ఎవరైతే దేశ విదేశాల్లో కూర్చుని ఉన్నారో వారు తమ తమ దూరదేశీ దృష్టి అనే దర్పణ్ ద్వారా చూస్తున్నారు. కనుక వారు కూడా ఇప్పుడు బాబ్దాదా ఎదురుగా వస్తున్నారు. దూరంగా కూర్చుని ఉన్న మనస్తో మధువనంలో ఉన్నారు. మీ సాకార వతనంలోని ఈ సాధనాలు హెచ్చుతగ్గులవుతూ ఉండవచ్చు, కానీ ఈ ఆధ్యాత్మిక దూరదృష్టి, దూరదేశీ దృష్టి ఎప్పుడు పాడవజాలదు. బాబ్దాదా ఎదురుగా నలువైపులా ఉన్న అన్ని సేవా కేంద్రాలలోని పిల్లలందరూ కనిపిస్తున్నారు. మంచిది. దీపావళి జరుపుకున్నారా? సంగం యుగం అంటేనే జరుపుకునే యుగం. అంతర్ముఖీలుగా అయి అతీంద్రియ సుఖం యొక్క మజానైనా జరుపుకోండి. సేవలో మహాదానులుగా అయి ఆత్మల పట్ల మహాదానం ఇస్తూనైనా జరుపుకోండి. పరస్పరంలో ఆత్మీక సంభాషణ అయినా చేయండి, నాట్యం చేయండి. సంబంధ సంపర్కం ద్వారా పరస్పరంలో విశేషతలను చూడండి, విశేషతల సుగంధాన్ని తీసుకోండి. ఇలా సదా జరుపుకోవటం. పోగొట్టుకునే సమయం సమాప్తమైపోయింది. ఇది పోగొట్టుకునే యుగం అయితే కాదు కదా. ఇప్పుడు ఇది జరుపుకునే మరియు సంపాదన చేసుకునే యుగం, జమ చేసుకునే యుగం. ఇప్పుడైతే జరుపుకుంటున్నారు. అయితే సదా ప్రతి పుత్రుడు ఏదో ఒక రూపంలో జరుపుకుంటూనే ఉండాలని బాప్దాదా చూస్తూ ఉంటారు. ఎందుకంటే సంగం యుగంలోనే పోగొట్టుకోవటం మరియు సంపాదన చేసుకోవటం, ఈ రెండిటి జ్ఞానం ఉంది. కనుక పోగొట్టుకున్న తర్వాత జరుపుకుంటే దానికి మహత్వం ఏముంటుంది? ఇప్పుడు పోగొట్టుకునే దానికి బిందువు ఉంచండి, స్టాప్ చేయండి. పోగొట్టుకోరాదు, ఒక్క సంకల్పం కూడా పోగొట్టుకోరాదు. సంపాదించుకునే సమయంలో పోగొట్టుకుంటే ఇంకెప్పుడు సంపాదించుకుంటారు? తర్వాత మరెప్పుడు సమయం అయితే లభించదు. ఏవైతే ఖజానాలు ఉన్నాయో వాటిలో అన్నిటికంటే పెద్ద ఖజానాలు ఏవి? సంకల్పాలు, సమయం. జ్ఞాన ఖజానా ప్రత్యక్ష జీవితంలోకి రావాలి. జ్ఞానం వినిపించటం మరియు వినటం అనేది మొదటి స్టేజ్. జ్ఞానము అనగా నాలెడ్జ్. నాలెడ్జ్ని ఏమని అంటారు? నాలెడ్జ్ అంటే లైట్, మైట్ శక్తిని అంటారు. కనుక జ్ఞానము లేక నాలెడ్జ్ అనగా సంకల్పంలో, మాటల్లో, కర్మలో లైట్ మరియు మైట్ ఉండాలి. అంటే ప్రకాశము మరియు శక్తి ఉండాలి. అప్పుడే నాలెడ్జ్ఫుల్ అని అంటారు. కుమారీలు నాలెడ్జ్ఫుల్గా అయ్యారా? కుమారీలు నాలెడ్జ్ఫుల్గా అయ్యేవారే కదా. కేవలం కోర్స్ చేయించేవారిగా, ఉపన్యాసించేవారిగా మాత్రమే అవ్వకండి. వాటితో పాటు జ్ఞానం యొక్క లైట్ మైట్ మీ సంకల్పము, మాట, కర్మల్లో ఉండాలి. కుమారీలపై బాప్దాదాకు విశేషమైన ప్రేమ ఉంది. ఎందుకు? తమ జీవితం యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారా లేక తీసుకోవాలా? బాగా ఆలోచించారా లేక అక్కడికి వెళ్ళి ఆలోచిస్తారా? పక్కాగా ఆలోచించి ఉంటే శుభాకాంక్షలు. చూడండి, మీకు ఇన్ని భుజాలు తయారీగా లభిస్తున్నారు. ట్రైనింగ్ అవుతూనే కుమారీలు చేతులెత్తండి. ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. ఎవరైతే ఇప్పుడిక సేవలోకి రాలేదో, సెంటర్ సంభాళించటం లేదో వారి చేతులెత్తండి. లెక్క పెట్టండి, సగం మంది ఉన్నారు. ఇంతమంది హ్యాండ్స్ అయితే లభిస్తారు కదా. మీరు కుడి భుజాలా లేక ఎడం భుజాలా? కుడి భుజాలుగా అవుతారు కదా. మంచిది. మీరందరూ కుమారీలు కదా. కనుక బాబ్దాదా కుమారీలకు సేవా కేంద్రం యొక్క ఇల్లు కూడా ఇస్తారు. మరియు వరుడైతే లభించే ఉన్నారు. ఇల్లు మరియు వరుడు తప్పకుండా కావాలి.
కుమారీలకు వరుడైతే లభించేశాడు. ఇప్పుడు ఇల్లు కూడా లభిస్తుంది, అనగా సెంటర్ లభిస్తుంది. కుమారీలకు కూడా లభిస్తుంది. మేము వెనక ఎందుకు ఉండాలని కుమారీలు భావిస్తారు. మీరు వెనక లేరు, ముందే ఉన్నారు. కుమారీలు లేకుంటే సేవ కూడా నడవదు. ఏ సేవా కేంద్రాల్లోనైనా చూడండి, హార్డ్ వర్క్ చేసి కుమారు లేకుంటే అక్కయ్యలేం చేయలేరు. ఇరువురు అవసరమే. అందుకే పాండవుల పేరు కూడా ఉంది, శక్తుల పేరు కూడా ఉంది. ఇరువురి పేర్లు ఉన్నాయి. మంచిది. వర్తమాన సమయంలో మీరు ప్రతి ఒక్కరూ ఆత్మల పట్ల దయాద్ర హృదయులుగా మరియు దాతలుగా అయి ఎంతో కొంత ఇవ్వనే ఇవ్వాలి. మనసా సేవ ద్వారా కానీ, శుభభావన ద్వారా కానీ, శ్రేష్ఠ సకాశిచ్చే వృత్తి ద్వారా కానీ, ఆధ్యాత్మిక శక్తి సంపన్న మాటల ద్వారా కానీ, మీ స్నేహ సంపన్న సంబంధ సంపర్కం ద్వారా కానీ ఇవ్వండి. కానీ ఏ ఆత్మ వంచితంగా ఉండిపోరాదు. దాతలుగా అవ్వండి, దయాద్ర హృదయులుగా అవ్వండి. వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. తండ్రి ముందు తమ తమ భాషల్లో శాంతినివ్వండి, స్నేహంనివ్వండి, మనస్సు యొక్క ప్రేమనివ్వండి, సుఖం యొక్క కిరణాలు చూపించండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే తండ్రి ఎలా ఇస్తారు? పిల్లలైన మీ ద్వారానే ఇస్తారు కదా. మీరందరూ తండ్రికి కుడి భుజాలు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే చేతుల ద్వారానే ఇస్తారు కదా. మీరందరూ తండ్రికి కుడి భుజాలు కదా. పాండవులు కుడి భుజాలైనా మీరు కుడి భుజాలకు స్మృతి చిహ్నం. ఆ స్మృతి చిహ్నం ఏదో తెలుసా? విరాట రూప చిత్రాన్ని చూశారు కదా, అందులో ఎన్ని భుజాలు చూపిస్తారు? అది కుడి భుజాలైన మీ చిత్రమే కదా. కుమారీలు, అందులో మీ చిత్రం ఉంది కదా. ఇప్పుడు తండ్రి కుడి భుజాల ద్వారా ఆత్మలకు సుఖశాంతులు దోసలనైతే ఇప్పిస్తారు కదా. పాపం ఆ అభాగ్యులకు దోసలి కూడా ఇవ్వకుంటే వారు ఎంతగా తప్పిస్తారు. ఇప్పుడు హద్దు విషయాలన్నిటి నుండి ఉన్నతంగా వెళ్ళండి. హద్దు విషయాల్లో, హద్దు సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. బాప్దాదా ఈరోజు కూడా పిల్లలందరికీ ఇక్కడ కూర్చున్న, సేవా కేంద్రాల్లో కూర్చున్న, దేశ విదేశాల్లో ఉన్న వారందరికీ దయాభావనతో సూచన ఇస్తున్నారు. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి హద్దు విషయాలు, హద్దు స్వభావ సంస్కారాలు, తుంటరితనం లేక చతురత యొక్క సంస్కారాలు, సోమరితనం లేక నిర్లక్ష్యపు సంస్కారాలు చాలా సమయం నుండి చూస్తున్నారు. చాలామంది పిల్లలు అన్నీ నడుస్తున్నాయి, ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలుసు అని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బాప్దాదా దయాద్ర హృదయులుగా ఉన్నారు కనుక చూస్తూ కూడా, వింటూ కూడా దయ చూపిస్తున్నారు. కానీ బాప్దాదా అడుగుతున్నారు, దయాహృదయులుగా ఎప్పటి వరకు ఉంటామంటారు? ఇంకా సమయం కావాలా? ఎంతవరకు తండ్రిని సమయం అడుగుతూ ఉంటారు? ప్రకృతి కూడా అడుగుతోంది. మీరు జవాబు చెప్పండి. ఇప్పుడైతే కేవలం తండ్రి రూపం నడుస్తుంది. శిక్షకుడు మరియు సద్గురువుగా అయితే ఉండనే ఉన్నారు. కానీ ఇప్పుడు తండ్రి రూపం నడుస్తూ ఉంది. క్షమాసాగరుని పాత్ర నడుస్తూ ఉంది. కానీ ధర్మరాజు పాత్ర నడిస్తే ఏం చేస్తారు? బాప్దాదా కోరుకుంటున్నారు, ధర్మరాజు పాత్రలో కూడా వాహ్ పిల్లలు వాహ్ అనే ధ్వని చెవుల్లో మారుమ్రోగాలి. బాబా మీరు మాకు ముందే వినిపించలేదు, లేకుంటే మేము తయారైపోయే వారం కదా అని తర్వాత బాబాను నిందించకండి. ఇప్పుడు హద్దు యొక్క చిన్న చిన్న విషయాలలో, స్వభావాలలో, సంస్కారాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. నడుస్తున్నాము, నడుస్తుంది అని అనుకోకండి. జమ అవుతూ ఉంటుంది. అది నడవటం కాదు, కానీ 2 రెట్లు 3 రెట్లు 100 రెట్లు జమ అవుతూ పోతుంది. కనుక మనస్సులో దృఢ సంకల్పం అనే దీపాన్ని వెలిగించుకోండి. మీ వృత్తి, దృష్టి, కృతిని హద్దు నుండి బేహద్గా తయారు చేసుకోవాలి. అందుకే తయారు చేసుకోవాల్సి వస్తుందని ముందే బాప్దాదా చెప్తున్నారు. ఈరోజు తయారు చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. తర్వాత ఏమంటారు? టూ లేట్ అని అంటారు. సమయాన్ని చూడండి, సేవను చూడండి. సేవ పెరుగుతూ ఉంది, సమయం ముందుకు పరిగెడుతూ ఉంది. కానీ
మీరు స్వయం హద్దులో ఉన్నారా లేక బేహద్దులో ఉన్నారా? హద్దు విషయాల వెనుక మీరు పరిగెత్తకండి. అప్పుడు బేహద్ వృత్తి, స్వమానం యొక్క స్థితి మీ వెనుక పరిగెడతాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏం చేశారో అందులో బాప్దాదా సంతుష్టంగా ఉన్నారు, అభినందనలు కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు సేవలో అనుభూతి చేయించాలి. దీపంపై బలి అయ్యే దీపపు పురుగులుగా తయారు చేయాలి. సహయోగులుగానైనా చేయండి, సాతీలుగానైనా చేయండి, అనుభూతుల గనినిగా తెరవండి. ఇప్పటి వరకు బాగా చేశారు, కానీ కేవలం చక్కెర వేసే దీపపు పురుగులుగా అవ్వరాదు. అనుభూతి కోర్స్ చేయించటం ద్వారా పక్కా దీపపు పురుగులుగా అవుతారు. అప్పుడు చాలా బాగుంది, స్వర్గం వలె ఉన్నది, స్వర్గం వలె ఉంది అనే అంత అనుభూతి అవుతుంది. ఇదే యథార్థ జ్ఞానం, నాలెడ్జ్. ఇంతవరకు సేవ యొక్క రిజల్ట్ బాగుంది. ఇప్పుడు అనుభూతి స్వరూపంగా అయి అనుభవం చేయించండి. అనుభవం చేసేవారు అనగా తండ్రితో డైరెక్ట్ సంబంధాన్ని ఉంచుకునేవారు. ఇలాంటి అనుభవి దీపపు పురుగులు తయారు చేయండి. సహయోగులుగా చేశారు, ఇందుకు శుభాకాంక్షలు. ఇంకా తయారు చేయండి. ఇదే స్థానం ఇక్కడి నుండే ప్రాప్తి అవ్వగలదు అని కూడా అంగీకరిస్తున్నారు. కానీ తండ్రితో కొద్దిగా సంబంధాన్ని జోడింపచేయండి. అప్పుడు దీపపు వెనుకనే పరిగెడుతూ ఉంటారు. కనుక ఈ సంవత్సరం బాప్దాదా సేవలో అనుభూతి చేయించే కోర్స్ చేయించాలని కోరుకుంటున్నారు. దీని ద్వారానే సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అంతేకాక సాక్షాత్ తండ్రి కూడా సాక్షాత్కారం అవుతారు. ఏం చేయాలో విన్నారా? ప్లాన్ లభించిందా? ఇప్పుడు ఈ సంవత్సరం దీని రిజల్ట్ చూస్తాము. అచ్చా, నలువైపులా ఉన్న అతి ప్రియమైన బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు సదా హద్దు స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకుని బేహద్దును పరివర్తన చేసే పరివర్తక ఆత్మలకు సదా ఒక్క సెకండు, ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థం పోగొట్టుకుని వారికి జమ చేసుకునే తీవ్ర పురుషార్థి పిల్లలకు సదా దయాహృదయులుగాయి దాతలుగాయి ప్రతి ఆత్మకు అనగా బ్రాహ్మణ ఆత్మలకు కానీ దాహంతో ఉన్న ఆత్మలకు కానీ ఏదో ఒక దోసలు ఇచ్చేవారు, సకాష్ ఇచ్చేవారు, ఇలాంటి విశాల హృదయులైన పిల్లలకు బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లల తరపు నుండి బాప్దాదాకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: ఉమంగ ఉత్సాహాలతో విశ్వ కళ్యాణ బాధ్యతను నిభాయించే నిర్లక్ష్యం మరియు సోమరితనం నుండి ముక్త భవ. కొత్తవారు కానీ పాతవారు కానీ బ్రాహ్మణులుగా అవ్వటం అనగా బాధ్యతను తీసుకోవటం. ఏదైనా బాధ్యత ఉన్నప్పుడు తీవ్ర వేగంతో పూర్తి చేస్తారు. బాధ్యత లేనప్పుడు సోమరులుగా ఉంటారు. బాధ్యత అనేది నిర్లక్ష్యం మరియు సోమరితనాన్ని సమాప్తం చేస్తుంది. ఉమంగ ఉత్సాహాలు కలిగిన వారు అలసిపోయిన వారిగా ఉంటారు. వారు తమ ముఖం మరియు నడవడిక ద్వారా ఇతరుల ఉమంగ ఉత్సాహాలను కూడా పెంచుతూ ఉంటారు. స్లోగన్: సమయానుసారంగా శక్తులను ఉపయోగించటము అనగా జ్ఞానయుక్త మరియు యోగయుక్తాత్మక అవ్వటం. అచ్చా, ఓం శాంతి.